హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఆ నామములో దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు వచ్చిన దైవజనులకు నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి మనం వాక్య భాగంలోకి వెళ్దామండి. చూద్దాం. నేను తీసుకున్నటువంటి అంశం ఏంటంటే పరిశుద్ధాత్మని గురించి నేను ఈ రాత్రికాల సమయంలో చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్ముని యొక్క 7 పరిచర్యలు. పరిశుద్ధాత్ముడు ఏ రకంగా మనకు కానీ, మన జీవితంలో కానీ, మన ఆధ్యాత్మిక జీవితంలో ఏ రకంగా పరిశుద్ధాత్ముడు మనకు ఎలా సహాయపడతాడు, ఏ రకంగా మనం నడిపిస్తాడు ఆధ్యాత్మిక జీవితంలో అనేటువంటి అంశం మీద నేను పరిశుద్ధాత్ముని గురించి ఆ యొక్క 7 పరిచర్యల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. చూద్దాము. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా. చాలండి. ఇక్కడ మనం చూడవచ్చు కదా, 12వ వచనం 13వ వచనంలో మనకి అక్కడ ఎంతో వివరంగా చెప్పబడుతుంది. ఏంటనంటే అక్కడ ఉన్నటువంటి 8వ వచనం ఉంటాయి కదా, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షుల ఇంద్రుని వారితో చెప్పాను. హల్లెలూయా. అక్కడ 8వ వచనంలో చాలా వివరంగా ఎంత క్లుప్తంగా ఉంది కదండి పరిశుద్ధాత్మని గురించినటువంటి వివరణ. ఏంటనంటే అక్కడ ముఖ్యంగా దేవుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యులు, వారి గురించినటువంటి ప్రస్తావన అక్కడ చెప్పబడుతుంది. వాళ్ళ ఆ సమయంలో పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకోవాలి, పరిశుద్ధాత్మని గురించి అనుభవం వారు నింపుకోవాలి, పరిశుద్ధాత్మని గురించినటువంటి శక్తి వాళ్ళు ఎలాగైనా సరే గ్రహించాలి, వాళ్ళు ఎలాగైనా సరే ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత ఎలా నింపబడాలి, వాళ్ళు దాని చేత ఎలాగైనా సరే బలం పొందుకున్నటువంటి వారు ఆ విధంగా వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళారంట. ఒలీవల వనమడిన కొండ మీద నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంలో ఉన్నది. వారు ఒక పట్టణంలో ప్రవేశించి తమ బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయారంట. హల్లెలూయా. మేడగదిలోనికి ఎక్కిపోయడం మనం చూడవచ్చు. ఎవరెవరు మేడగదిలోనికి వెళ్ళారు? అక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేడగదిలో ఉండటం జరుగుతుందంట. కానీ అక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవచ్చు కదా, ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మని గురించి ఎప్పుడైతే వాళ్ళు అక్కడ మోకరించి ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మని గురించి ఎలాగైతే వాళ్ళ హృదయాలకి వాళ్ళ మనసులోనికి ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుని ఎలాగైతే అన్వయింప చేసుకోవాలి, ఎలాగైనా సరే ఆయన ఆరాధించాలని ఎలాగైనా సరే నింపుకోవాలన్నటువంటి తాపత్రయం అటువంటి ప్రయత్నం వారు కలిగి ఉన్నారు ఆ సమయంలో. కానీ వాళ్ళు కూడాను దేవుడు ఒక మాట అంటారు, ఏంటంటే శక్తి చేత కాదు, బలమ చేత కాదు, ఆత్మ ద్వారా మాత్రమే ఇది జరుగుతుందని చెప్పేసి మనం ఒక మాటను చూడవచ్చు. ఎందుకనంటే నిజం చెప్పాలంటే మనకున్న శక్తి చేత కాదు, బలమ చేత కాదు, కేవలం ఆత్మ చేత ద్వారా మాత్రమే ఏదైనా సరే కార్యాలు జరగగలుగుతాయి. హల్లెలూయా. ఎందుకనంటే ఈనాడు కార్యాలు జరగాలంటే ముందుగా మెయిన్ మనకు ఉండవలసిన మన జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో కేవలం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో ఎప్పుడు కూడా మనం ఆయన ఎప్పుడు కూడా ఆనందింప చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా దినము కూడా ఆయన ఆరాధిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఎందుకనంటే ఈనాడు పరిశుద్ధాత్మ గురించి చాలా మనము ఆయన గురించి ఎప్పుడు కూడా మనం ప్రాముఖ్యంగా ఎప్పుడు కూడా ఆయనకే ఎక్కువ మనం ముఖ్యంగా విషయం అనేది ఇస్తూ ఉండాలండి. ఈనాడు చాలా మంది కూడా పరిశుద్ధాత్మ గురించి లెక్క చేయడం లేకుండా చాలా మంది ఉన్నారు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, నేను వెళ్ళిన తర్వాతే ఎవరు వస్తారనంట, ఆదరణకర్త మీ మధ్యలోనికి నేను పంపిస్తానని చెప్పేసి దేవుడు అంటాడు. నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు రావడం జరుగుతుంది. అంతేకాకుండా మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనంలో ఉంటుంది కదా, 18, 19, 20 వచనంలో ఉంటుంది కదా. ఒకసారి చదవండి. 18, 19, 20 వచనంలో ఒకసారి చదవండి. 18, 19, 20 వచనాలు.
ఉమ్, ఉమ్, ఆ, ఉమ్. చాలండి చాలండి. ఇక్కడ చూసారా, అక్కడ మన 19వ వచనం చూడొచ్చు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క. అక్కడ చూసారా, తండ్రిని గురించి, కుమారుని గురించి అక్కడ ప్రస్తావన వాళ్ళిద్దరి గురించి మాత్రం ఇవ్వబడలేదు. పరిశుద్ధాత్మని గురించిన ప్రస్తావన కూడా అక్కడ ఇవ్వబడింది. ఎందుకంటే కావాల్సింది మెయిన్ గా పరిశుద్ధాత్మను, ఆయన మాత్రమే కావాలి. ఎందుకంటే ముగ్గురు ఒకటే కాబట్టి. హల్లెలూయా. మనకు తెలిసిన విషయం, ముగ్గురు ఒకటే, కానీ మెయిన్ గా ఆత్మ చేత మనం నింపబడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనం రావాలి, అన్య భాషలతో నింపబడాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మని ఎప్పుడైతే నీ జీవితంలోకి ఎప్పుడైతే నువ్వు నీ యొక్క జీవితంలోనికి ఎప్పుడైతే ఆయనను అన్వయింపు చేసుకుంటావో, లేదా ఎప్పుడైతే ఆయన యొక్క జీవితంలో ఎప్పుడైతే నీ మనసులో ఎప్పుడైతే కేంద్రీకరించుకుని ఉంచుకుంటావో, అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ అన్న మాటలు కూడా ప్రతి ఒక్క మాటలు నెరవేరుతాయి. ఏంటంటే 20వ వచనం ఉంది కదా, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని. అన్నిటిని అంట. అక్కడ చూసారా, ప్రతి ఒక్క వాటన్నిటిని, ఒకటిని అంటలేదు అక్కడ, ప్రతి ఒక్క అన్నిటిని, నేను మీకు ఏ సంగతిని ఆజ్ఞాపించుకున్న వాటన్నిటిని గైకోనండి, అందుకని వారికి బోధించడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూడవచ్చు కదా, దేవుడు అంటున్నాడు నిజంగానండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటా గనక ఆ దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఎప్పుడు మన వెంట ఉంటూనే ఉంటాడు. హల్లెలూయా. కానీ మనం ఒక విషయం ఎప్పుడు కూడా మనం నమ్మి ఉండాలి, పరిశుద్ధాత్మనంట మనం ఒక బోధకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను మనకు ఒక బోధకుడుగా ఉన్నాడు. ఆనాడు శిష్యులకు కూడాను, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడాను, పరిశుద్ధాత్మ దేవుని మీరు ఎప్పుడైనా మీరు ఎలాగైనా సరే పొందుకోవాలి, పరిశుద్ధాత్మ అనుభవం ఎలాగైనా సరే మీరు నిండుకొని ఉండాలి అని చెప్పేసి అంతగానో చెప్పి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మని అభిషేకము కానీ, పరిశుద్ధాత్మని ఎప్పుడైతే వాళ్ళ జీవితాలకు ఎప్పుడైతే అన్వయించుకున్నారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మని ఎప్పుడైతే ఎప్పుడైతే రావడం జరుగుతుందో, అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే నిజం చెప్పాలనంటే అలా ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి ఆ మేడ గదిలో ఉన్నప్పుడు మొత్తం అందరినీ దేవుని యొక్క ఆత్మ వాళ్ళందరూ ఆవరించడం, ఒక్కసారి వాళ్ళందరూ అన్ని భాషలతో మాట్లాడడం జరిగిందండి. అక్కడ చుట్టుపక్కల ఉన్న వారు ప్రజలందరూ చూసి ఇలా ఇలా అంటూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసి, అక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యులను చూసి, వీళ్ళందరూ ఏంటి మేము మాట్లాడే భాషను వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ అక్కడ ఉన్న జనులందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ కూడా అదే అనుకుంటూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కాదు, అక్కడ ఉన్న ప్రజలను ముందు వాళ్ళు భయపడ్డారు. నిజం చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే అక్కడ ఉన్న పరిస్థితులు మన అక్కడ ఉన్న ప్రజలందరినీ చూసి భయపడ్డారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత, ఎప్పుడైతే శక్తి చేత నింపబడ్డారో, అప్పుడు వాళ్ళని చూసి అసలు భయపడలేదండి. ఆ తర్వాత నుంచి వాళ్ళు అసలు సువార్త చేయడం మొదలు పెడుతూ ఉన్నారండి. హల్లెలూయా. ఆ సువార్త చెప్పడం, వాళ్ళు దేవుని యొక్క ఆత్మగా వాళ్ళ మీద ఎప్పుడైతే నింపబడి ఉందో, అసలు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా సరే భయపడకోకుండా, ఎంతో మంది నిజం చెప్పాలంటే పేతురు విషయంలో చూడవచ్చు, యోహాను విషయంలో చూడవచ్చు, ఆ ఇంకా చాలా మంది నిజంగా చెప్పాలంటే అసలు 13 పత్రికలు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు శిష్యులను కూడా చూడవచ్చు. నిజం చెప్పాలంటే పౌలు కూడాను ఆఖరికి తన మరణ సమయంలో కూడాను, నిజం చెప్పాలంటే అతను మరణ సమయంలో అనుకుని ఉంటాడు కదా, ఆ సమయంలో కూడా అతను అక్కడ ఎప్పుడైతే ఉన్నాడో, ఆ ఖైదీలో ఎప్పుడైతే ఉన్నాడో అతను ప్రార్థించుకుని ఉంటాడు. నిజం చెప్పాలి, అతనైతే మాత్రం పౌలు అతను ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన కూడా ఆపలేదండి. ప్రార్థిస్తూనే ఉన్నాడు ఆ సమయంలో. అలాగైనా సరే కానీ నిజం చెప్పాలంటే పౌలు చేసినటువంటి పరిచర్య, అసలు కొత్త నిబంధనలు నిజం చెప్పాలంటే 100% మాత్రం పౌలు గురించి కూడా కనబడుతుందండి. అక్కడ 100% వరకు పౌలు గురించి ప్రస్తావన కనబడుతుంది. కానీ ఒకటి, ఈనాడు ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మని అభిషేకము మనం ఎప్పుడైతే పొందుకుని ఉంటామో, ఆనాడు శిష్యులలో శిష్యుల ద్వారా ఎలాగైతే దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో అక్కడ ఉంది. కావాలంటే మీరే చూడండి, ఆ చివరి వచనాలు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము అక్కడ 18వ వచనం ఉంది కదా, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇమిడి ఉన్నది, హల్లెలూయా, ఇయ్యబడి ఉన్నది అని చెప్పేసి మనం అక్కడ చదవచ్చానండి. కానీ నిజం చెప్తున్నా కదండి, ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే తాకబడ్డారో, వాళ్ళు అనేకమైన గొప్ప అద్భుత కార్యములు చేయగలిగారండి. అనేక మందిని బాగుపరచగలిగారు, అనేక మంది స్వస్థత పలిగారు. చాలా మంది కుంటు రోగులని, కుష్ఠ రోగులు అటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది, ఎంతో మంది వాళ్ళు స్వస్థత చేయడం జరిగింది. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ చేయడం జరిగింది. కానీ కేవలం ఒకే విషయం వాళ్ళు నమ్మిక ఉన్నారు. ఏంటో విషయం తెలుసా? ఆ విషయం ఏంటంటే, కేవలము మాకు సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు మా వెంట ఉన్నాడు, మాతో ఉన్నాడు, మాలో ఉన్నాడు కాబట్టి మేము ఇన్ని అద్భుత కార్యాలు జరుగుతాయి, ఇన్ని స్వస్థతలు జరుగుతాము కేవలము దేవుడు మాకు ఇచ్చినటువంటి కృప అని చెప్పేసి ఆ సమయంలో వారు అనుకుంటూ ఉన్నారండి.
హల్లెలూయా. కానీ నిజం చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనందరికి ఒక బోధకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా ఇంకో మొట్టమొదటిగా వచ్చేసి పరిశుద్ధాత్ముడు మనకు ఒక బోధకుడుగా ఉన్నాడు. రెండవదిగా పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తాడండి కొన్ని విషయాల్లో. హల్లెలూయా. కొన్ని విషయాలు పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆ సమయంలో మనం చాలా విషయాలు మనం మర్చిపోతూ ఉంటాము. సమయంలో కొన్ని దేవుని పరిచయం, దేవుని సంఘంలో ఉన్న దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ఉన్నామో అప్పుడు ఆ సమయంలో మనం ఏదైనా విషయాలు ఏదైనా చేయాలి, ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అయ్యో ఈరోజు దైవజనుల వాక్యం చెప్పారు, ఏమన్నా సరిగ్గా వెళ్ళలేదు, కొంత మర్చిపోయాను అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. ఇంటికాడ తర్వాత ఈరోజు అంటే చాలా వరకు గుర్తుంటుంది. ఏదో కొన్ని విషయాలు అనేది మనకు గుర్తుండవు. కానీ మనం ప్రార్థన చేసుకుని అయ్యా ఈరోజు ఏదైతే దైవజనులు మాట్లాడారో ఒకసారి నాకు గుర్తు చేయండి అని చెప్పి మనం ఒక్కసారి మళ్ళీ అడిగామనుకోండి, ఖచ్చితంగా ప్రత్యేక విషయాలన్నీ గుర్తు చేస్తాడండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేసేవాడే ఉన్నాడు. మూడవదిగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడండి. నిజంగానండి మనం ప్రయాణ విషయాలు చాలా మంది చూడవచ్చు. బళ్ళ మీద వెళ్ళేటప్పుడు, వాహనాలు వెళ్ళేటప్పుడు, రోడ్డు మీద చాలా మంది నడుచుకుంటూ వాళ్ళ పనులకు ఉద్యోగాలు వెళ్ళి ఇక్కడ చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం అయా స్తోత్రం అయా స్తోత్రం అనుకుంటే వెళ్తా ఉంటారు. మనసులో అనుకుంటా ఉంటారు, నన్ను క్షేమంగా తీసుకెళ్ళు, నేను క్షేమంగా వెళ్ళాలి, నా పని పట్ల క్షేమంగా ఇచ్చేయండి అని వాళ్ళు ప్రార్థించుకుని స్తోత్రం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు. కొంతమందికి బయటకు చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. అని నిజం చెప్తున్నాను చూడండి, మనం లోపల అనుకున్న, మనసులో అనుకున్న, బయటకు అనుకున్న కార్యం జరిగే తిరుగుతుంది. హల్లెలూయా. మనం క్షేమంగానే వెళ్తాము. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మనకు సహాయకుడుగానే ఉంటూనే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నడూ పరిశుద్ధాత్మ దేవుడు కానీ మనకు దేవదూతలు మనకు సహాయంగా లేరు, మనకి కంచె లేదు, మనకు కాపుదల లేదు మనం ఎప్పుడు అనుకోకూడదండి. ఎందుకంటే దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. అట్టి నమ్మకం మనందరం కలిగి ఉండాలి. హల్లెలూయా. నాలుగవదిగా పరిశుద్ధాత్ముడు నన్ను సత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నన్ను సత్యములోనికి నడిపిస్తాడు. ఇది నాలుగవ విషయం అండి. నిజంగానండి. అందుకే దేవుడు అన్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు అని చెప్పేసి అక్కడ వాక్య భాగాలు ఎంతగానో సెలవిస్తూ ఉంది. నిజం చెప్పాలంటే ఏకైక సత్య మార్గం ఏదైనా ఉందంటే అది కేవలము నజరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సత్య మార్గమే. ఆ సత్య మార్గం నాడు మనందరం నడిపించబడి ఉన్నాము. ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన నామాన్ని స్తుతించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతాం. అంతేగాని బైబిల్ అసలు నిజం చెప్పాలంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పశ్చాత్త పెట్టుకుని ఆయన వాక్యం చదవగలుగుతున్నామంటే, ఆయన యొక్క వాక్యం మనం జీవితం ఆనందం చేసుకున్నామంటే, ఆయన జ్ఞానముతో మనం పొదగబడి నిండుకొని ఉన్నామంటే కేవలము పరిశుద్ధాత్మ దేవుడు మనకు సత్యములను నడిపించిన విధానం బట్టి మనం ఉన్నామండి. హల్లెలూయా. కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మన సత్యములను నడిపించాడు. ఆ సత్యం యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఈనాడు చాలా మంది స్వార్థకులు వచ్చి చాలా మంది స్వార్థ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే సువార్త చేస్తూ వచ్చినప్పుడు వారు కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయకుడిగా ఉండి ఇతరులను సత్యములను నడిపించాలనే తాత్పర్యం వారు కలిగి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి వారిని నడిపిస్తాడంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి వాళ్ళు సత్య మార్గంలో నడిపించాలనేటువంటి తృష్ణత వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు వారిలో ఉండి వారితో ఇతరులతో మాట్లాడడం జరుగుతుంది. అంతేగాని ఈనాడు చాలా మంది సువార్థకులు, ఇక్కడ దైవజనులు ఎవరు ఏది మాట్లాడటం లేదు. నిజం చెప్పాలంటే నాడు చాలా మంది సేవకుడు చెప్పేది అంటున్నారు, కానీ ఆ తండ్రి ఎవరైతే మరి దేవుడు చెప్పే మాట, మరి దేవుడు చెప్పేది సేవకుడు చెప్పేది మరి ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ వింటున్నారా లేదా అంతేకాకుండా ఆ సేవకుడు చెప్పే మాటలు వింటున్నారు అని అంటే చాలా మంది కొంతమంది కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘంలో సేవకుడు చెప్పే మాటలు వింటున్నారు, కానీ ఆ తండ్రి అయినటువంటి దేవుడు సేవకుడికి ఏదైతే చెప్తున్నాడో ఆ మాటలు వినేటువంటి ఆ ఆలోచన నాడు చాలా మంది తక్కువగా కలిగి ఉన్నారండి. నిజం చెప్పాలంటే తండ్రి అయిన దేవుడు ఏదైతే ఒక సేవకునికి ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఎవరైతే ఉన్నారో ఆ సేవకునికి ఏదైతే మాటలు దేవుడు ఏదైతే ఆలోచన జ్ఞాపకం ఏదైతే చేస్తున్నాడో ఆ ఆలోచన మాత్రం మనం వినాలండి. అంతేగాని మనము వేటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోకూడదు. ఎందుకంటే దేవునికి సన్నిధానానికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు సేవకుడికి ఏదైతే చెప్తున్నారో ఆ మాటలు కనీసం ఒక్కసారి కనుక నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో నువ్వు ఆ యొక్క మాటలు నీ జీవితంలో కాకుండా పక్కన ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో కూడా వెళ్ళగలుగుతాయి.
ఎలాగో తెలుసా, నువ్వు ఆ మాటలు వింటూ ఉంటూ ఆ మాటలు నీ నోటి ద్వారా బయటకు ఎప్పుడైతే నువ్వు చెప్తూ ఉన్నావు అనుకో, పక్కన ఉన్న వాళ్ళు చూసి ఏంటి ఏదో మాట్లాడుకున్నారు అనుకుంటారు. కానీ నువ్వేదో మాట్లాడుకోవట్లేదండి. ఏ విషయాల గురించి నువ్వేదో చెప్పుకోవట్లా, ఏదో విషయాల గురించి నువ్వేదో జ్ఞాపకం చేసుకుంటూ ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుకోవట్లేదు. నువ్వు మాట్లాడుకునేది ఏం మాట్లాడుకుంటున్నావు? సర్వ సత్యంలోనికి నడిపించినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. ఆ మాటల ద్వారా ఇతరులు వింటున్నారు కాబట్టి వాళ్ళు మారగలుగుతున్నారు, వాళ్ళ జీవితాలు కూడా బాగుపడుతున్నాయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఆ మాటల ద్వారా ఇతరులు మారగలుగుతున్నారు. నువ్వేదేదో ఊరికి ఉచిత మాటలు ఏం మాట్లాడటం లేదు. నువ్వు మాట్లాడి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు నీ పదముల నుంచి, నీ హృదయంలో నుంచి వస్తున్నాయి. ఆ మాటల ద్వారా ఇతరులు మారగలుగుతున్నారు అనే నమ్మకం నువ్వు కలిగి ఉంటే కనుక ఇతరులు ఖచ్చితంగా మారగలుగుతారండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు అటువంటి దృఢమైన విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి నేను ఎన్ని పాయింట్లు చెప్పిన ఇప్పటి వరకు? 4 పాయింట్లు. 5వదిగా పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షపరుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షపరుస్తాడు. ఇక్కడ మనం చూడొచ్చు కదా, పరిశుద్ధాత్మను ప్రత్యక్షపరచమని అంటే నాడు చాలా మంది మన ఎదుటగా, మన కళ్ళు ఎదుటగా ఏదైతే దేవుని యొక్క వాక్యములు, దేవుని యొక్క లేఖన భాగంలో ఏదైతే మనం ఏదైతే ఇతరులకు చెప్పాలనుకుంటున్నామో, ఏదైతే మనం ఇతరులకు బోధించాలనుకుంటున్నామో, ఏదైతే మనం ఇతరులకు మా సేవకుల ద్వారా మనం ఏదైతే కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నామో, ఆ విషయాలను దేవుడు కరెక్ట్గా మన కళ్ళు ఎదురుగా కనపరుస్తాడంటండి. అంతేకాకుండా కలర్ రూపంలో కూడా దేవుడు మనకు దయచేస్తాడు. కొన్ని దర్శనాల రూపంలో కూడా దేవుడు దయచేస్తూ ఉంటాడు. నాడు ఇక్కడ ఉన్న చాలా మంది వరకు దేవుడి దర్శనాలు, చాలా మందికి దర్శనాలు దయచేస్తూ ఉన్నాడు. ఆ దర్శనాల్లో కూడా దేవుడు చాలా రీతిగా, ఎన్నో రీతిలుగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు. ఇదిగో నీకు ఇటువంటి కార్యములు చేస్తాను, నీకు ఇటువంటి పరిస్థితులు వస్తాయి, నువ్వు ఎదుర్కోవాలి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి, నువ్వు ఎదుర్కోవాలి అని దేవుడు కొంతమందికి చూడండి. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి నేను ఎన్ని సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాను కదా, చాలా మంది సాక్షులు ఉంటుంటారు. అయ్యా సాగుల దగ్గరికి వచ్చి, నాన్నగారి దగ్గరికి వచ్చి, నాకు ఇలా కనబడుతుంది కళలో, ఏం చేయాలి? ప్రార్థన చేసుకో, నీకు ఎలాగైనా సరే దేవుడు తెప్పిస్తాడని చెప్పేసి, ఆ కిన్నె ఎలా కొట్టివేస్తాడని చెప్పేసి చెప్తూ ఉంటారు సేవకులు. ఆ విధంగా మనం ప్రార్థన ఉంటాము. కానీ మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటూ ఎలాగ నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మనం గోచాడితే అడుగుతూ ఉండాలి. అయ్యా అలాగైనా సరే నాకు ఇటువంటి కళను చూపించావు కదా, ఏంటి ప్రభా ఇటువంటి సమస్య ఏంటి, ఇటువంటి ప్రతికూల పరిస్థితి ఏంటని మనం ప్రార్థన చేసుకుంటే గనక ఏదైతే మన ఎదుట ఉందో దాన్ని ఎలా తప్పించాలో కూడా దానినే పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరుస్తాడండి. హల్లెలూయా. ఆ కీడుని ఎలా కొట్టేయాలి, దాన్ని ఎలాగైనా సరే పక్కకి నెట్టివేయాలి, మనం వెళ్ళే సత్య మార్గంలో నుంచి ఉన్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి పక్కకి ఎలాగైనా సరే లాగేయాలి, వాటిని మనం వెళ్ళే సత్య మార్గంలో అవి ఉండకూడదు, ఎటువంటివి ఉండకూడదు అని చెప్పి మన త్రోవలో ఏదే ఉండకోకుండా దేవుడు పీకి పారేస్తాడండి. అదే కదా నేను చెప్తున్నా కదా, పరిశుద్ధాత్మ దేవుడు వాటిని ఎలాగైనా సరే ప్రత్యక్షపరుస్తాడు. వాటి నుంచి తప్పించగలిగిన దేవుడు, సమర్థుడైన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం ఆరాధించగలుగుతున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ చివరిదిగా, అదే 6వదిగా, పరిశుద్ధాత్ముడు యేసును గణపరుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడంట యేసును గణపరుస్తాడు అంటుంది. పరిశుద్ధాత్ముడు యేసును గణపరచడం కాదు, మనం ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నాం కాబట్టి, ఒక్కసారి నిజం చెప్పాలంటే ఇంతమంది కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో ఒక్కసారి అందరూ కనుక దేవుని శుద్ధిస్తే ఎలా ఉంటుందనండి? అందరూ వారికి ఉన్నటువంటి స్వరాలంతా ఉపయోగించి దగ్గరగా అయ్యా స్తోత్రము హల్లెలూయా అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అసలు ఆ పరలోకంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఉంటుంది కదా, పరిశుద్ధుడు 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 అని వేల దూతలు కొని ఆడపడుచున్న మాత్రం దీన్ని వాళ్ళు ఎంతగానో పూజిస్తూ ఉంటారు, ఎంతగానో దేవుని ఆరాధిస్తూ ఉంటారు. అది ఎక్కువ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ ఒక్కసారి గనక మారి ఒక్కసారి దేవునికి ఒక్కసారి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అంటూ ఉంటే ఇంతమంది కోట్ల జనాభా మందిలో అసలు ఏ రకంగా ఉంటుందనండి? అసలు దేవుని యొక్క హృదయం అనేది పొంగిపోతూ ఉంటదండి. ఎంతగానో దేవుని యొక్క మనసు, ఎంతగానో దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా. సరే, ఉన్నటువంటి కోట్ల మంది జనాభాని పక్కన పెట్టేసేయండి. క్రైస్తవులుగా మారినటువంటి మనము, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చినటువంటి ఒక్కసారి మనము నమ్మాం కదండి, నిజరక్షకుని మనం నమ్మాం కదా. ఒక్కసారి మనం వచ్చే ప్రతి ఆదివారం పూట కానీ ఒక్కసారి పరిశుద్ధుడు 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 అని ఒక్కసారి ఆయన నామం స్మరణ చేసుకుంటే ఎంతలా బాగుంటుందండి. హల్లెలూయా. అసలు దేవుడు ఎంతలా సంతోషిస్తాడు, దేవుడు ఎంతలా ఆలోచిస్తాడు. అప్పుడు నువ్వు ఒక్కసారి పరిశుద్ధులు 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 అని ఒక్కసారి కనుక అంటూ ఉన్నావు అనుకోండి, ఖచ్చితంగా దేవుని యొక్క ప్రసన్నత అలాగ దిగుతుందండి మందిరంలోనికి. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడు కనపరుస్తూనే ఉండాలి. దేవదూతలు అలాగైతే కనపరుస్తున్నారు,
అలాంటి శిష్యులు ఎలాగైతే దేవుని ఎలాగైతే కనపరిచారో, ఆ కొంతమంది దేవునితో పాటు నడిచిన వారు వాళ్ళైతే దేవుని ఎలాగైతే మేంపరిచారు, దేవునికి ఎలాగైతే దేవునికి అన్ని పరిస్థితుల్లో దేవునికి ఎలా సహాయం చేస్తారో, అంతేకాకుండా వాళ్ళు ఎలాగైతే సహాయం చేస్తారు, ఆ సంఘంలో ప్రతి ఒక్కరు ఎలాగైతే దేవునికి ఎలాగైతే కనపరిచారో మనం కూడా దేవుని కనపరచాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నారు కదా, నన్ను గణపరచువారినే నేను గణపరుస్తాను. హల్లెలూయా. అదే రీతిగా మనం దేవుని ఎప్పుడు గణపరిచే వాళ్ళమే ఉండాలండి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని గణపరుస్తూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనల్ని దేవుడు ఒక ఘనమైన స్థానం నిలబెడతాడండి. మనకున్నటువంటి స్థితి గతులను మారుస్తాడు. నువ్వు స్తుతిస్తే నీ స్థితి మారిపోద్దండి. నువ్వు స్థితిస్తే కనుక నీకు ప్రతికూల పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇప్పుడు దేవుడు నిన్ను ఘనమైన స్థితిలో ఘనమైన స్థానం నిలబెట్టి వాడుకుంటాడు. ఆ రీతిగా నువ్వు గణపరిచేటట్టుగా ఉండాలి. నువ్వు గణపరుస్తున్న సమయంలో ఎక్కువ ఆటంకాలు వస్తూ ఉంటాయి. గణపరిచే సమయంలో ఎక్కువగా నీకు కన్నీరు రావచ్చు, దుఃఖం రావచ్చు, బాధలు రావచ్చు, శ్రమలు, ఇరుకు, ఇబ్బందులు ఎన్నో వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం పట్టించుకోకూడదండి. ఎప్పుడైతే నువ్వు కనుక వాటిని ఇవి నా ముందు అస్సలు ఉండకూడదు, ఎప్పుడైతే కనుక నువ్వు ఆయన ఆరాధించి మొదలు పెడితే ఉంటావు అనుకోండి, ఒక్కొక్కటి మొత్తం అన్ని వెళ్ళిపోతా ఉంటాయండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఖచ్చితంగా నిన్ను వాడుకోవడం, ఆ సమయం నుంచి ఇంకా తర్వాత నుంచి వాడుకోవడం ఇంకా ఎక్కువగా మొదలు పెడతా ఉంటాడండి. అయ్యా దేవా నన్ను వాడుకొని నువ్వు ఒక్కసారి నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. నాడు సేవకులుగా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ప్రార్థించే సమయంలో అయ్యా మమ్మల్ని వాడుకొని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడున్న మన సేవకులు మాత్రమే కదా, విశ్వాసులు అనేటువంటి మనమందరం కూడా, వాళ్ళ పిల్లలు కూడా అందరం కూడాను మనము ఎప్పుడు కూడా దేవుని శుద్ధించే వారమే ఉండాలి. అంతేగాని ఎప్పుడు గణపరిచే వారమే ఉండాలి. నిజం చెప్పాలంటే ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లల నోటి నిజంగా చెప్పాలంటే కృత నిబంధనల గ్రంథంలో మాట ఉంటుంది, అది నాకు రెఫరెన్స్ గుర్తులేదు కానీ అంతగా దేవుడు అనంట పిల్లల నోట దేవుడు ఎప్పుడు స్తుతించాడంటండి. హల్లెలూయా. స్తుతిని ఉంచాడంట దేవుడు. నిజం చెప్పాలంటే పిల్లలు స్తుతించేది, మీకున్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్తుతించే ఆ స్తుతిని దేవుడు ఆలకిస్తాడండి. దేవుడు వాళ్ళంటే దేవుడికి ఎంతో ఇష్టం. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని వారిని ఎప్పుడు కూడా చాలా, ఎందుకంటే వాళ్ళు సండే స్కూల్ పాటలు కూడా పాడుతూ ఉంటారు. ఆ రకంగా దేవునికి అంత మహిమ కలుగుతుందో చూసారా. హల్లెలూయా. తర్వాత చివరిదిగా 7వదిగా పరిశుద్ధాత్ముడు బలపరుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు బలపరుస్తాడు. నిజంగానే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను నన్ను బలపరచడం అంటే కేవలము దేవుని కృప మాత్రమేనండి. ఆయన కృప ద్వారా మనం బలపరచబడగలుగుతున్నాం. ఆయన కృప ద్వారా మనం స్థిరపరచబడగలుగుతాం. ఆయన కృప చేత పరిశుద్ధాత్మ దేవుని యొక్క అడుగుజాలను మనం నడవగలుగుతున్నాం. ఆయన కృప ద్వారా మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆ లేఖన భాగం మన హృదయంలో కేంద్రీకరించగలుగుతున్నాం. అందుచేత మాత్రమే కాదనండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలకు నిజం చెప్పాలంటే దేవుని ఆత్మకు దేవుని వాక్యానికి మనము సమానమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వాలి. హల్లెలూయా. ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వాలంట? వేటికి ప్రాధాన్యతను ఇవ్వాలంట? దేవుని ఆత్మకు, తర్వాత చెప్పండి, దేవుని వాక్యానికి. దేవుని ఆత్మకు దేవుని వాక్యానికి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ఆత్మకు దేవుని యొక్క వాక్యానికి నువ్వు సమానమైనటువంటి ప్రార్థనను తెలుస్తావు, అప్పుడు పరిశుద్ధాత్మ నీకు ఒక బోధకుడుగా, జ్ఞాపకం చేసేవాడుగా, సహాయకుడిగా, సత్యములకు నడిపించేవాడుగా, ప్రత్యక్షపరిచేవాడుగా, అంతేకాకుండా నిన్ను ఆ గణపరిచేవాడుగా, బలపరిచేవాడుగా నిన్ను చేస్తాడండి. హల్లెలూయా. అన్ని రీతిలుగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఇక్కడ అన్ని రీతిలుగా దేవుడు, నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడైనను గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక బోధకుడుగా ఉండను గాక. పరిశుద్ధాత్మ దేవునికి జ్ఞాపకం చేసేవాడుగా ఉండను గాక. పరిశుద్ధాత్మ దేవునికి సహాయకుడిగా ఉండను గాక. పరిశుద్ధాత్మ దేవునికి సర్వసత్యములను నడిపించేవాడుగా ఉండను గాక. పరిశుద్ధాత్మ దేవునికి ప్రత్యక్షపరిచేవాడుగా ఉండను గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీకు గణపరిచేవాడుగా ఉండను గాక. పరిశుద్ధాత్మ దేవుడు నేను బలపరిచేవాడుగా ఉండను గాక. ఆమేన్, ఆమేన్. నువ్వు గణపరచు, మహిమపరచు, ఆరాధించు, స్తుతించు, నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాడు నేను చెప్పే చాలా మంది దేవజనులు చెప్పే చాలా మంది మాటలు ఉన్నాయి. వాళ్ళందరి ముందు నేను అంత మాత్రమే కాదు, ఏదో నేను నేర్చుకున్న విషయాలు నాకు వచ్చిన నేను పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే విషయాలు నేర్చుకున్నానో, ఏదైతే దేవుడు ఏదైతే నాతో మాట్లాడుతున్నాడో ఆ మాటలు నేను మీతో మాట్లాడడం జరుగుతుందండి. హల్లెలూయా. ఇదేది కూడా నాకు కృషి చేత అయితే మాత్రమే కదా, నాకు ఇదేది నాకు సమర్థ చేత ఏది మాత్రం కాదండి, కేవలం దేవుని యొక్క ఆత్మ చేత మాత్రమే.
హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క ఆత్మ నాలో ఉంది కాబట్టి సంవత్సరం ట్రైనింగ్ అవ్వగలిగాను. అక్కడి నుంచి ఇక్కడ రాగలిగాను. ఈ మధ్యలో నిలబడి వాక్యం చెప్పగలుగుతానండి. అనారోగ్య పరిస్థితుల నుంచి కూడా దేవుడు తప్పించాడు. ఈనాడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పగలిగిన దేవుడు కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.